స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈరోజు సాయంత్రం నుంచి ఒక పిచ్చుకుక్క మామిడిపల్లి రాజారాంనగర్ వ్యాప్తంగా సుమారు 21 మందికి పైగా కరవడం జరిగింది. దీనికి చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు గతంలో మా మున్సిపల్ మీటింగ్లో అయితేనేమి ప్రజెంట్ అయితేనేమి ఇప్పుడు కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కుక్కల్ని అరికట్టి ఈ పిల్లలు కానీ వృద్ధులు కానీ వారిని అందరినీ కాపాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికి కూడా సాధ్యమైనంత వరకు గతంలో స్టెరిలైజేషన్ చేస్తామని చెప్పేసి కొంచెం వరకే చేశారు. కమిషనర్ సార్ గారికి మరోసారి వినయించేది ఏంటంటే ముఖ్యంగా ఉన్న కుక్కల్ని, ముఖ్యంగా పిచ్చి కుక్కల్ని ఏదైనా ఉంటే పట్టి వాటిని మరి చంపేయడం కానీ లేకుంటే ఇంకా దాన్ని ఇంకేదైనా ఉంటే బంధించి ఏబీసీ సెంటర్ కానీ తరలించడం కానీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి కమిషనర్ గారు మనవిని వినవించి ఇట్టి కుక్కలపై తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చక్రధర్ అండి, డ్యూటీ డాక్టర్ అండి, ఏరియా హాస్పిటల్ ఆర్మూర్. ఇప్పటి వరకు అయితే గత 2 గంటల నుంచి దగ్గర 17 కేసులు వచ్చాయండి. మనకు వచ్చిన 17 కేసెస్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చామండి. ప్రైమరీ ట్రీట్మెంట్ వచ్చేసి టీటీ ఇస్తాం, అలాగే ర్యాబీస్ వ్యాక్సిన్ ఇస్తామండి. ఒక్క చిన్న పాపకు మాత్రం తనకు ఇట్లా మొత్తం ఒక చెవి కట్ అయిపోయిందండి. తనను మాత్రం ఆర్మూర్ రెఫర్ చేసాం స్పెషలిస్ట్ కన్సర్న్ కోసం. మిగతా కేసెస్ అన్ని ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చేసాం. అన్ని కేసెస్ స్టేబులే ఉన్నాయండి అట్ ప్రెజెంట్ అయితే. ఇప్పుడు మనకి 17 కేసెస్ అండి చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయండి, మైనర్ ఇంజరీస్, అంటే జస్ట్ ఇట్లా బరకడం అట్లా. పెద్ద ఇంజరీస్ అయితే ఏం లేవు. సో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చండి. అడ్మిట్ ఉండే అవసరం ఏం లేదు. ఒకవేళ కేసెస్ సివియర్ కేసెస్ ఉంటే మేమే అడ్మిట్ చేస్తామండి. ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఎప్పుడైతే సరే కుక్క ఘాటు కరిచినప్పుడు ఆ కరిచిన ప్లేస్ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ఒక 10 మినిట్స్ సోప్ తోటి కడగాలండి ఫస్ట్. బికాస్ దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్లో ఉన్న వైరస్ అనేది చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకు. తర్వాత దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్ళి అక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే, ఆ దెబ్బ ఏదైతే ఉందో అది మరీ ఎక్కువ ఉంటే తప్ప ఆ దెబ్బకు కుట్లు అట్లా ఏం వేయొద్దండి. ఓకే, ఇంకా వాటర్ చేంజ్ కాకుండా చూసుకోవాలి.